రావురుకుల గ్రామంలోని పాత వెంకటేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ 50 లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు స్టేట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు లక్కర సూర్యవర్మ తెలిపారు. సిద్దిపేట రూరల్ మండలం రావురుకుల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా దేవాలయ పనుల కోసం గ్రామస్తులు గత ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఆ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని, తమ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే దేవాలయ నిర్మాణ పనులకు 50 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. 10-15 రోజుల్లో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ఆలయ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రావురుకుల గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని, కనీసం గ్రామానికి బస్సు సౌకర్యం కూడా కల్పించలేకపోయారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బుస్సాపూర్ మాజీ సర్పంచ్ సదాశివరెడ్డి, నాయకులు పరశురాములు, సాయిరాం, బొలగం శ్రీనివాస్ పాల్గొన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రావురుక్ల గ్రామంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. చిన్న పిల్లలు కానీ, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ వాళ్ళకి వెళ్ళడానికి బస్సు సౌకర్యం లేకుండా ఇక్కడ బస్ సౌకర్యం ఇమీడియట్ గా వాళ్ళకి కల్పించడం జరిగింది. రెండోది, చాలా ఏళ్ల నుండి మా ఊరికి ఒక కళ ఉన్నది. 250-300 సంవత్సరాల కిందటి వెంకటేశ్వర స్వామి మందిరం అది బాగు చేసుకోవాలి అని చెప్పి చాలా మంది గ్రామస్తులు మా దగ్గరకు వచ్చి వాళ్ళ విన్నపం చెప్పుకుంటే మేము దాన్ని మా దేవాదాయ శాఖ మంత్రి మరి ఎండోమెంట్ మినిస్టర్ గౌరవనీయులు కొండా సురేఖమ్మ గారి దగ్గరికి వెళ్ళినాము. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 50 లక్షల ఫండ్స్ అనేటివి రావురుకుల వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ శాంక్షన్ చేయడం ఎంత ముఖ్యమైందో ఇమీడియట్ గా నెల రోజులలో దాన్ని టెండర్ పిలవడం జరిగింది. అతి త్వరలోనే ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు, బీసీ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరియు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి గుడికి ఫౌండేషన్ స్టోన్ వేసి 15 రోజులలో ఇక్కడ పని ప్రారంభమవుతుందని చెప్పి సుముఖంగా నేను అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.